ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంటా హత్యనా? అనుమానంగా ఉన్నది నాకు. అంటే మీకు చట్టం పైన నమ్మకం లేదంటేనే యాక్సిడెంట్ అని చెప్పండి, చట్టం పైన క్రైస్తవం పైన ప్రేమ ఉంటేనేమో హత్య అని చెప్పండి. చట్టం పైన నమ్మకం ఉన్నది, ఓకే, అందరిపైన గౌరవం, న్యాయ వ్యవస్థ అందరిపైన గౌరవం ఉన్నది. అవి నిష్పక్షపాతంగా చేసి ఓకే విచారణ చేసి వాస్తవాలను బయట పెడితే పర్లేదు. చంద్రబాబు నాయుడిని కాపాడడం కోసమో, చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వం ఆడ కూటమి ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం బదనాం అవుతుందనో, ఇది హత్యగా బయటకు వస్తే ఏమంటారు సమాజం నుంచి వ్యతిరేకత వస్తాను కాపాడే ప్రయత్నం చేస్తే మాత్రం 100% హత్యనే. ఒకరు నిజంగా చనిపోతే కనుక ఆయన ఆత్మశాంతి కావాలి చేకూరాలని కోరుకుంటూ క్రైస్తవ సమాజం నిజంగా అది హత్య ఏమంటారు యాక్సిడెంట్ గానే భావించండి అని చెప్పి భావించండి. ఎందుకంటే మీరు చట్టానికి రెస్పెక్ట్ ఇచ్చి 100% నిజం నువ్వన్నా నేనన్నా వస్తామే కదా. ఇప్పుడు ఆయన తాగడం తప్పు కాదు, తాగుబోతున్నా అది కాదు కళ్యాణ్ తాగుంటారు ఈ ఎదవలు తాగుతాగని చెప్పి. అది ఎంతమంది పూజలు తాగట్లేరా? భవిష్యత్తుకి వెళ్ళారా మీరు తాగట్లే? ఫాస్ట్ ఆయన పర్సనల్ బ్రదర్, ఆయన తాగుతాడు ఏమైంది వ్యక్తిగతం తాగుపోతారంట. మీరు తాగట్లేరా? బీజేపీలో ఉన్న నాయకులు తాగట్లేరా? పూజారులు తాగట్లేరా? స్వాములు సన్నాసులు తాగట్లేరా? ఒంటి మీద సోయి లేకుండా రోడ్డు మీద బండి పొరలు ఎంత తాగుతారు వీళ్ళు. అందుకే వాళ్ళు అంటున్నారు నా తాయి చచ్చిపోయింది కదా మీకెందుకు బాధ, వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడు కూడా ఖండిస్తలేరు అంటే వాళ్ళకి తెలిసేమో ఫ్యామిలీ. నా వీడియోస్ కూడా చూడు, మళ్ళీ నీకు చూపిస్తా కళ్యాణ్. నేను ఒక్కటే చెప్పా స్పష్టంగా, తాగితే తాగాడని బయట పెట్టండి, ఓకేనా? యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ గానే బయట పెట్టండి. ఎందుకు మీరు విచారణ పేరుతోని ఇన్ని రోజులు క్రైస్తవ సమాజానికి సమాధానం చెప్పకుండా ఉంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు క్వశ్చన్ చేశా, అంతేగాని నేనేం నిర్ధారించలేదు కదా కళ్యాణ్, తప్పు కదా. ఓకేనా? కాబట్టి నేనే ఉంటున్నానంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడండి. ఇదంతా ఒకటే, అక్కడ బీజేపీ కూటమి ప్రభుత్వం ఉన్నది, ప్రజా సమస్యలు తప్పు పట్టించి ఆయన లడ్డు పేరు మీద కొద్ది రోజులు రాజకీయం చేశారు, ఇప్పుడు ప్రవీణ్ పగడాల పేరు మీద కొద్ది రోజులు రాజకీయం చేయాలి. ఇట్లనే కాలక్షేపం చేసి ప్రజా సమస్యలు తప్పుదో పట్టించి ఉద్యోగాలు నువ్వు చెప్పినా కదా కేంద్రం నుంచి రావాల్సిన ఏం అడగారు ఇల్లుగా. నేను సీరియస్ గా 2 సంవత్సరాల నుంచి జర్నలిజం లో ఉన్నా. నాకు ప్రవీణ్ పగడాలనే వ్యక్తి చనిపోయేవరకు నాకు తెలియదు. చాలా మందికి నాకు తెలిసినట్టే చాలా మంది కూడా చనిపోయి ఇష్యూ అయినంత వరకు తెలియదు. అలాంటి వ్యక్తిని చంపి ఏ లాభం పొందాలనుకుంటారు? ఇప్పుడు చెప్పారు కదా కరుణాకర్ సుగుణ, మరి ఎందుకు క్రైస్తవులు చర్చలు లేకుండా చేయాలనుకుంటున్నారు? అంటే కరుణాకర్ సుగుణను మీరు ఎందుకో బుద్ధతలో చూసినట్టు అనిపిస్తుంది. ఆయన ఎవరు నథింగ్ అనా? ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ ఇంపార్టెంట్, డిప్యూటీ సీఎం కాబట్టి, ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంపార్టెంట్, అక్కడ చర్చిలో పోయి కొట్లాటలు చేసి చర్చిలోకి పోయి చంపేటోళ్ళంతా, ఫాస్టర్లను చంపేటోళ్ళంతా, గతంలో చంపిన వాళ్ళంతా ఎవరు? 100% చట్టం చూసుకుంటాను. అది నేనేమంటాను, ఈయన రిప్రజెంటేటివ్ తీసుకుని ఆయన హత్య అని ఎట్లా అంటారు? కర్ణాటకలో మేకపోతే గాంభీర్యం అనుకోవచ్చు కదా ఆయనది. కరుణాకర్ సుగుణ గారిది. మరి వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఓకే, అఫ్ కోర్స్ ఎవరైతే ఉండో రూలింగ్ లో వాళ్ళది. సనాతన ధర్మం గొప్పదని చెప్పుకునేటువంటి రాధా మనోహర్ ఏం చెప్తాడు? యేసుప్రభు ఎవరికి పుట్టాడో తెలియదు అంటాడు. ఇదే స్టేట్మెంట్ వేరే వాళ్ళు ఇస్తే ఏమవుతుండే? తప్పు కదా. వాడు ఏం చేయాలి కదా అని 100% తిట్టాలి. ఎందుకంటే తిట్టుడు కాదు, వాడిని జైల్లో పెట్టాలి శాశ్వతంగా. కోట్ల మంది క్రిస్టియన్స్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం చెప్పినావు? జై శ్రీరామ్ అని నాన్న, నేను అందరినీ గౌరవిస్తాను. ఈ విధవ ఏం చేయాలి? అందరినీ గౌరవించాలి కదా. ఒకవేళ నిజంగా నీ రిలీజన్ అవతల తిడుతుండనే బాధ నీకు ఉంది అనుకో, నువ్వేం చేయాలి? వాడిని తిట్టాలి. ఆ తిట్టుడు కాదు, వాడు తిట్టకు రాను ఒకసారి చెప్పే ప్రయత్నించాలి. ఒక జోసెఫ్ అనేటువంటి ఒక ఫాస్టర్, అవును, ఎవరి మీద కేసు పెట్టి? అజయ్ బాబు అనే వ్యక్తి మీద కేసు పెట్టి. అవును, అజయ్ బాబు ఫాస్టర్, జోసెఫ్ కూడా ఫాస్టర్. అవును, అజయ్ బాబు క్రిస్టియన్, జోసెఫ్ కూడా ఇష్టమే. ఎందుకు జోసెఫ్ గారు మీరు ఆయన మీద కేసు పెట్టారు? నేను ఫోన్ చేశాను, మాట్లాడారు, రికార్డింగ్ ఉన్నది మీకు పెడతాను. ఓకే, సమాజంలో ఒక అలజడ్ ని క్రియేట్ చేసుకునే అంటే ఏమంటారు మతంతో పంచాయతీ పెట్టుకున్నటువంటి వ్యక్తులు నా మతం వల్లైనా సరే అండి నేను ఏమంటారు రెస్పాన్సిబుల్ గా స్పందించి ఆయన మీద తుకారం గేట్ లో కేసు పెట్టాలని చెప్పాడు. గొప్పడు ఎవరు? జోసెఫ్ గారు గొప్పవారు, అజయ్ గారు. ఈయన ఆయన దగ్గర ప్రతీకారానికి పోలే, ఈయన ఆయన దగ్గర పోలే, ఆయన నోరు కంట్రోల్. మరి అట్లనే నువ్వు చేయాల్సింది కదా. ఎవడు మన రాధా మనోహర్ కూడా అట్లనే చేయాలి. కానీ నువ్వు యేసుప్రభు ఎవరికి పుట్టాడు అన్నరా అని బూతులు చెప్తారు. మనతోటి మనుషులు కూడా క్రైస్తవులు ఉండరు, మన ఫ్రెండ్స్ ఉండరు, వాళ్ళు విశ్వసించేది యేసును. మనం యేసుని విశ్వసించకుండా కూడా మన ఫ్రెండ్స్ ను మనం నమ్ముతాం. నేను అనేది ఏంటంటే రాధా మనోహర్ గారు, కరుణాకర్ సుగుణ, ఈ బ్యాచ్ అంతా నేను నిత్యానంద స్వామి, డేరా బాబా, లేకపోతే ఆశారాం బాబా, ఇంకా సాములు, సన్నాసులు. నిన్న మనం చూసాం మనం ఒక ఆడపిల్లని అగోరి మాట్లాడు ఒక స్వామి అన్నట్టు ఏం చేస్తున్నాడు? రొమాన్స్ చేసుకుంటూ రెడ్ హ్యాండెడ్ దొరికిపోయాడు. వీడియో నీకు షేర్ చేస్తాను. ఇటువంటి విధాలను ఎందుకు ఖండించాలి? సన్నాసులు ఖండించాలి కదా. క్రైస్తవ్యంలో తప్పు చేసినటువంటి వ్యక్తి మీద క్రైస్తవుడే కేసు పెట్టాడు. అది కూడా రాధా మనోహర్ దోస్తే సూపర్ మంచిగా ఉన్నది. మరి రాధా మనోహర్ బ్యాచ్ కూడా ఖండించాలి కదా. 100% ఖండించాలి. మరి ఇప్పుడు నేనేమంటానంటేనా, తెలంగాణ శ్యామనే వ్యక్తి హిందుత్వాల ఎవరైతే పంతులు ఇలాంటిది మా రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఎమ్మడే వీడియో చేసి మాట్లాడతారు. అవును, కానీ నా క్వశ్చన్ ఏంటంటే క్రైస్తవాల ఎంత గలీజిందంటే, అందరు కాదు కొంతమంది పాస్టర్స్ కాలు చేతులు ఒకరికి పనిచేయగాన వాడు వీల్ చైర్ వస్తాడు, టచ్ అంటాడు, లేచి పరిగెడతాడు. సాధ్యమానా? ఏది సాధ్యం కాదు కదా. మరి వాళ్ళని ఎందుకు వ్యతిరేకించారు? ఇట్లా ఉందా చెప్తా.
విజయవాడలో ఒకరు ఉంటారు, హైదరాబాద్ ఒకరు ఉంటారు. వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతారు. శాంసంగ్ సికింద్రాబాద్ లో శాంసంగ్ అనే ఫాస్టర్ ఓకేనా స్వస్థతల పేరుతో మోసాలకు పాల్పడుతుంటే పొయ్యి ఖండించింది నేను. ఓకే నేను ఖండించా 100% ఖండించా. ఎందుకంటే జనాలు పక్కదో పడిస్తారు. ద్రాక్ష రసం నువ్వు అన్నమే తినకు, ద్రాక్ష రసమే గొప్పది, నూనె రాసుకో, దీని వల్ల నీకు రోగం ఏమవుతుందంటే ఏమన్నా ఫాస్టర్ గారు రేపటి నుంచి నువ్వు హాస్పిటల్ పోవద్దు, ఆ నూనె రాసుకొని ఇళ్ళనే కూర్చోవాలని చెప్పిన నేనేమంటున్నా నాకు ఫాస్టర్లు అంటే గౌరవం ఉన్నది, పంతులు అంటే గౌరవం ఉన్నది, ముల్లాలంటే గౌరవం ఉన్నది. కానీ భగవంతుడు చెప్పి మత గ్రంథంలో ఏది ఉందో ఆ వాస్తవాన్ని చెప్పండి. ఇంకో మతం మీద ఉసిగొలుపుతా అంటే వాడు క్రైస్తవుడైనా ఫాస్టర్ అయినా ముల్లా అయినా సరే చెమటాలు తీస్తాం. ఓకే ఈ దేశభక్తుని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొడుకుని. ఓకే అన్న పాస్టర్ అజయ్ బాబు గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు తులసి చందు అనేట ఆమె జర్నలిస్ట్ ఉందన్న, వాళ్ళ ఇప్పుడు ఒకరు చాలా నడుపుకునే వాళ్ళ గురించి మనం ఎందుకు అంటే అజయ్ బాబు గురించి మాట్లాడదాం. అంటే అక్క గురించి అడగను, తులసి గురించి అడగను. ఆమె ఏం చెప్పిందంటే వాస్తవాలు చెప్తుంటది. ఈ ప్రయత్నంలో అజయ్ గారు చెప్పిన తర్వాత ప్రవీణ్ పగడాల గారిది అది యాక్సిడెంట్ అని ఆమెకు అర్థమైపోయింది. దాని గురించి వీడియో చేసింది. నిన్న మొన్నటి వరకు ఆమెను ఫాలో అయ్యేటోళ్ళు ఆమె కింద కామెంట్స్ అక్క నువ్వు కూడా ఇట్లా మాట్లాడుతున్నావు ఏంటంటే ఆమె అబద్ధం చెప్పాలా? వాస్తవమే కదా. అంటే నేను ఫస్ట్ అనుమానం అన్నా కూడా మనకి ఇక్కడ చట్టం చెప్తుంది కాబట్టి మనం వినాలని ఆమె వచ్చి మంచి వీడియో చేసింది. దాని గురించి కామెంట్లు నేను అన్ఫాలో అవుతున్నా, అన్సబ్స్క్రైబ్ చేస్తున్నా, మీరు కూడా ఇట్లా చేస్తారని ఆమెను వ్యతిరేకిస్తారు. అంటే అప్పుడు కూడా ఆమె కూడా వచ్చి అబద్ధం చెప్పాలా? సేమ్ ఎందుకు అడుగుతున్నా అంటే పాస్టర్ అజయ్ బాబు ఫస్ట్ హత్య అని చెప్పిండు, ఆయన రిమాండ్ పంపించారు. ఆయన ఈ మత విద్వేషాలు ప్రభుత్వం డేటా పెట్టిన తర్వాత ఇది యాక్సిడెంట్ అని తులసక్క చెప్పింది అంతే కదా. కానీ మనోడు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా హత్య అని అంటున్నాను. ఇప్పుడు ఒకటి కళ్యాణ్ ఇంకా ప్రాపగండని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం, ఒకటి స్టాండ్ తీసుకున్నాం నంబర్ కదా. అట్లా వాస్తవం చెప్పాలి, మొండిగా ప్రవర్తిస్తుడు. అట్లాంటి వాళ్ళు ప్రజలే సమాధానం చెప్తారు కదా. నువ్వు ఏం చెప్తానే నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటే ఎన్ని కాళ్ళు ఉంటాయో సమాజానికి తెలుసు కదా. కాబట్టి అట్లాంటి వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అట్లాంటి వాళ్ళు ఏమంటారు ప్రజల బుద్ధి చెప్తారు వాళ్ళకి. ఓకే అన్న ఒక ప్రజాప్రతినిధి నూతన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గురించి మాట్లాడుకుంటే ఆయన గతంలో పాకిస్తాన్ నేను ఎందుకు ప్రేమించొద్దు, నీ కోపం నేను ఎందుకు ప్రేమించొద్దు, ప్రేమిస్తా అని అన్నాడు. రీసెంట్ గా ఉగ్రదాడి జరిగినాక పెద్ద ఖండించలేదన్నా? దాని గురించి ఎందుకు ఖండించలేదు? ఎందుకు ఖండించలేదు? ఎందుకు ఖండించలేదు? అసలు కాశ్మీర్ కాపాడిందే నెహ్రూ గారు కాదా? ఓకే ఎవరు వీళ్ళు బీజేపీ నాయకులు పాకిస్తాన్ ప్రేమికుడు ఎక్కడ పోయిండు అద్దంకి దయాకర్ అని అంటాడు. అద్దంకి దయాకర్ ఈ దేశం మూలవాసిరా నాయన. మీరు పాకిస్తాన్ ప్రేమిస్తారా? ఎవరు నేను ప్రపంచాన్ని మొత్తం ప్రేమిస్తామయ్యి. నేను ప్రపంచంలో ఉన్నటువంటి మంచిని మానవత్వాన్ని మొత్తాన్ని ప్రేమిస్తా. ప్రపంచంలో ఉన్న ఉగ్రవాదాన్ని నా దేశంలో ఉన్న పరాయి దేశంలో ఉన్న ఎక్కడైనా ఖండిస్తా. ఓకే అంటే మీరు పాకిస్తాన్ మీరు కూడా ప్రేమిస్తారు? మళ్ళీ పాకిస్తాన్ ప్రేమించడం నా దేశం. ఒక మాట చెప్పండి, నేను పాకిస్తాన్ కూడా ప్రేమిస్తా, ఎందుకు ప్రేమించొద్దు కళ్యాణ్? చెప్పనా కళ్యాణ్ స్టేట్మెంట్ అనండి ప్లీజ్. ప్రపంచాన్ని మొత్తం ప్రేమిస్తానొద్దు, ప్రేమిస్తున్నారు కదా, అది కాంట్రవర్సీ కాదు. అంటే కాంట్రవర్సీ కాలం కోరుకోవట్లేదు. ప్రపంచంలో ఉన్న మంచిని, ప్రపంచంలో ఉన్న మానవత్వవాదుల్ని ప్రపంచం పడాల పాకిస్తాన్ కూడా ఉంది కదా. మీరు పాకిస్తాన్ ని ప్రేమిస్తున్నట్టు అదే ఇప్పుడు నా దేశాన్ని కూడా నేను ప్రేమిస్తున్నా కదా. పాకిస్తాన్ ప్రేమిస్తున్నా, నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నానో లేదా? నా దేశాన్ని నేను ఎంత ప్రేమిస్తున్నానో ఓకేనా. ప్రపంచంలో ఉన్నటువంటి మంచి మంచి వ్యక్తులు ఎలా ఉంటారు కదా, అందరి దేశాలను నేను ప్రేమిస్తా. అంటే నేనేమంటున్నా పాకిస్తాన్ ని ద్వేషిస్తావా లేదా అని అంటున్నావు కదా. ఇటువంటి సంఘటనలు చేసినప్పుడు పాకిస్తాన్ ని కిందేసి తొక్కుతాను. ఇటువంటి నా దేశం మీద దాడికి వచ్చినప్పుడు నా నీళ్లు దాక్కుంటున్నా, నా మీద విషయం చెబుతా అంటే, మా భూవ తినుకుంటా మా మీద విషయం చెబుతా అంటే పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాదులకు వ్యతిరేకం. అంటే ఇప్పుడు పాకిస్తాన్ దేశభక్తి అనగానే పాకిస్తాన్ తిట్టడం కాదు, నాకు స్పష్టత ఉన్నది. పాకిస్తాన్ లో ముస్లింల తర్వాత మెజారిటీగా ఉన్నది మన హిందువులే. వాళ్ళని నేను ప్రేమిస్తా. చాలా మంది హిందువులు. ఇప్పుడు నేను పాకిస్తాన్ ప్రేమించినట్ట, అక్కడ ఉన్నటువంటి హిందువులు ప్రేమించినట్ట? అంతే, హిందువులను ప్రేమించాడు. నేనేమంటా అంటే మనకి ఎప్పటి నుంచో దాయాది దేశం అది, దాన్ని పాకిస్తాన్ ని ప్రేమిస్తాని అద్దంకి దగ్గర ఎట్లా అన్నాడో దాని గురించి మీరు ఏ సందర్భంలో అనాల్సి వచ్చిందో తెలుసా? అది ఆయన కూడా వినండి. మీరు ఏ సందర్భంలో అనాల్సి వచ్చిందో అట్లా అనుకుంటే 15 నిమిషాలు వదిలేస్తే హిందువుల్ని మొత్తం చంపుతా అన్నటువంటి సన్నాసికి ఏమంటారు బెయిల్ తీసుకొచ్చింది బీజేపీ ఎంపీ రఘునందన్. 15 నిమిషాలు వదిలేసి చంపేస్తా అంటే బీజేపీ రఘునందన్ ఏమంటారు బెయిల్ తీసుకొని వచ్చిండు. అది వృత్తి కదా. ఏది వృత్తి? ఆయన ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చిందో తెలుసా? అరే పొద్దున్న లేసే మీరు ఆ వీడియోలు చూడండి. అద్దంకి దగ్గర ఎమ్మెల్సీ కాబట్టి నేను ఆయన విషయంలో ఇన్వాల్వ్ దగ్గర ఈ దేశ మూలవాసి వీళ్ళు బతకొచ్చారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు మాకు దేశభక్తి నేర్పిస్తాడు. అదేనా వీళ్ళు బతకొచ్చారు, అర్యు వీళ్ళు నుంచి బతకొచ్చిన వీళ్ళు. అద్దంకి దయాకరు పాకిస్తాన్ ప్రేమిస్తా అని చెప్పింది, నేను వ్యతిరేకిస్తలేను. ఒక్కసారి కెమెరా చూసేవాడు ఏ సందర్భంలో ఆయన అనాల్సి వచ్చిందో ఆయన చెప్పాలి. సో తప్పు కదా అంటారు. నేను ఇప్పుడు ఆయన అక్కడున్న హిందువులు ప్రేమిస్తానడా? పాకిస్తాన్ నీకు శత్రువు కావచ్చు, పోయి నాకు ఎందుకు శత్రువు అని అన్నాడు. ఆయన ఎందుకు అనాల్సి వచ్చిందో ఆయన అడగాలి. మీరు ఖండించట్లేదని. అరే నేను ఎప్పుడు ఆయన ఇప్పుడు
కానీ ఇప్పుడు ఆ కళ్యాణ్ ఆయన అనేది 10 ఏళ్ళు అయింది. ఆ పాత వీడియోలు తీసుకొచ్చి బీజేపీ పేటెంట్ ఆర్టిస్టులు మొత్తం దాన్ని ఎడిట్ చేసుకొని ఇదే 10 ఏళ్ల కింద తెలంగాణ శామ్ ఎప్పుడైనా ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడా? ఐ లవ్ పాకిస్తాన్ కళ్యాణ్ అన్నాడా? ఆయన 10 ఏళ్ల కింద అన్నా కూడా అప్పటికి చాలా క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్నాడు కదా. అదే కళ్యాణ్ ఇప్పుడు ఆయన ఏం చిన్న వ్యక్తి కాదు కదా, గొప్ప మేధావి, ఓకేనా, ఇంటలెక్చువల్, డిబేట్లలో పాల్గొంటాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ వాది, మానాడు మాజీ అధ్యక్షుడు, ఇప్పుడు కూడా ఉన్నాడు అనుకుంటా. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్, ఇంత జ్ఞానం ఉన్నాడు, ఉత్తాన దేశాన్ని ప్రేమిస్తాను అన్నాడు కదా. ఏ సందర్భంలో అనాల్సి వచ్చిందో అడగండి. అట్ట అనుకుంటే మీరు నరేంద్ర మోడీ అంటే ప్రతి విషయాన్ని కూడా మీరు ఇంతే ప్రాక్టికల్ గా తీసుకోవచ్చు కదా. బీజేపీలో ఏమైనది ఇప్పుడు నరేంద్ర మోడీ బిర్యానీ ఎందుకు తినొచ్చింది పోయి పాకిస్తాన్ పోయి? ఏ సందర్భంలో తిన్నాడు? వాళ్ళ మనవరాలు, పాకిస్తాన్ ప్రధానమంత్రి మనవరాన్ని పోయి దీవించేందుకు వచ్చిండు? ఏ సందర్భంలో చేయాల్సి వచ్చింది? మరి ఈయన కూడా ఏ సందర్భంలో చేసిన ఇప్పుడు పాకిస్తాన్ బిర్యానీ తిని, పాకిస్తాన్ లో బిర్యానీ తిని మా హిందువులు చంపమని ఉచిగొలిపి వచ్చిండా? ఇప్పుడు బండి సంజయ్ మొత్తం బండి సంజయ్ దర్గాలు మొత్తం కూల్చేస్తుంటాడు అన్న. అన్నప్పుడు ఇదే తెలంగాణ శాము పాపం ఏ సందర్భంలో అన్నాడు అని లైట్ తీసుకుంటే అయిపోతుంది కదా. తప్పులేదు, ఏ సందర్భంలో లైట్ తీసుకుంటే తప్పులేదు. ప్రతి సందర్భంలో అదే మాట. మసీదులో కూల్చేస్తా, శివలింగాలు వస్తాయి, మీకు శవాలు వస్తాయి. ఒక్కసారి అంటే తప్పలేదు కానీ ఎక్కువసారి అనొద్దంట. కళ్యాణ్ నాలాంటి చిన్న వ్యక్తులు, నీలాంటి చిన్న వ్యక్తులు అంటే తప్పలేదు కళ్యాణ్. ఒక పార్లమెంట్ సభ్యుడు, అప్పుడు ఆయన అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన కూడా తెలంగాణ ఎవరు అద్దానికి ఇప్పుడు అన్నాడు ఆయన. గతంలో డిబేట్ లో ఏదో సందర్భంలో అనాల్సి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అని. అదే బ్రదర్, ఎందుకు అనాల్సి వచ్చింది అప్పుడు? ఇగో నరేంద్ర మోడీ గారు ఎందుకు పోవాల్సి వచ్చింది? మీరు బీజేపీ వ్యతిరేకించే క్రమంలో విధానాలకు వ్యతిరేకం. నేను బీజేపీ నాయకులు కాదు, బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకించే క్రమంలో కాంగ్రెస్ భజన చేస్తూ క్లియర్ అర్థమవుతుంది. మీకు తెలియకుండానే లైట్ గా హిందువులకు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేను కాంగ్రెస్ భజన ఏం చేయను. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ప్రేమిస్తున్నట్టే ఏ సందర్భంలో పాకిస్తాన్ లో ఉన్న. ఇప్పుడు నేను ఏమంటున్నా కళ్యాణ్, నేనైతే పాకిస్తాన్ ని ప్రేమించను, ఓకేనా? నేను ప్రేమించేటోళ్ళని అడగాలి ఎందుకు ప్రేమిస్తాను. నరేంద్ర మోడీ గారు బిర్యానీ పోయి తినొచ్చు, నేను బిర్యానీ కాదు కదా, పాకిస్తాన్ లంచోడు మంచులు కూడా. నేను ఏమంటాను చెప్పిన, పాకిస్తాన్ ఉన్న హిందువులను ప్రేమిస్తుంటారు మీరు. నేనైతే నేను హిందూ అనా, పాకిస్తాన్ ఉన్న హిందువులను కూడా ప్రేమించను. ఎందుకు ప్రేమించాలి? నా దాయ దేశం అది. ఇండియన్ ఉన్న ముస్లింలను ప్రేమిస్తా, ఇండియన్ ఉన్న క్రిస్టియన్లు ప్రేమిస్తా, ఇండియన్స్ ప్రేమిస్తా, కానీ పాకిస్తాన్ లో హిందువులు మీరన్న యూనిటీ మనందరిలో తీసుకురమ్మని చెప్పు. నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్న పరమతాల మీద విషయం జిమ్మకుండా ఉందామని చెప్పు. మనందరూ యూనిటీగా ఉందాం. పొద్దున్న లేస్తే ఇప్పుడు ఎందుకు హిందువులు అభద్రత ఖత్రేమే, హిందూ ఖత్రేమే అని ఎందుకు ప్రచారం చేస్తారు? ముస్లింలు ఎందుకు బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడుతారు? రోడ్ల మీదకి వచ్చి ఎందుకు వ్యతిరేకంగా కొట్లాడుతారు? క్రైస్తవులు ఎందుకు వ్యతిరేకంగా కొట్లాడుతారు? మీరు అన్నారు చూసినావా, మన దేశాన్ని ప్రేమిద్దాం, మన దేశంలో ప్రేమిద్దాం, ఆయన మనందరూ యూనిటీ ఉందామని అంటే వాడు హిందూ అయినా వేరే దేశాన్ని నేను ఎందుకు ప్రేమిస్తా? అంతే కదా కళ్యాణ్, అంతే. అదే ఆ పని చేద్దాం మనం 100%. ఆ పని చేయరు. పక్క మతం మీద విషయం చిమ్మాలి, ఓట్లు వేయించుకోవాలి, ప్రజా సమస్యలు పక్క దోబట్టి. అదనా ఆ బాలావరి ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆంధ్రవాసి యాక్సిడెంట్, అదే అసలు ఏం జరిగింది? ఒకటి కళ్యాణ్, ఇంతకుముందు అన్నట్టు ఆ రోజు అంబేద్కర్ జయంతి ఇంకో 2 రోజులు అవుతుంది అనగా, April 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, April 12 రోజు. అవును, ఎగ్జాక్ట్ గా నర్సాపూర్ నుంచి బాలనగర్ వచ్చేటువంటి క్రమంలో ఐడిపిఎల్ డిమార్ట్ దగ్గర ఈ పోలీస్ వాళ్ళు పెండింగ్ చలాన్స్ ఏమైనా వెహికల్ పైన ఉన్నాయని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు రెగ్యులర్. సండే ఆదివారం వాళ్ళు చెక్ చేసేటువంటి క్రమంలో యేసు బాబు సహజంగా పోలీసు వాళ్ళని చూడగానే కొంతమంది భయపడతారు. అయ్యో నా బండి మీద నిజంగా ఏమైనా చలాలు ఉన్నాయా, డబ్బులు భయపడతారు. అందరూ భయపడదు. పోలీసు వాళ్ళు కూడా చూడగానే వాళ్ళని భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళే మన సంపర్కొట్టరు. మనం ఏమైనా తప్పు చేస్తున్నావా బాబు, నీకు లైసెన్స్ లేదు, తీసుకో బాబు చెప్తారు. మంచిగా చెప్తారు కూడా. ఆ క్రమంలో ఏమైందనంటే ఈ జేసుబాబు అనేటువంటి వ్యక్తి భయపడి కొంచెం ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు. ముందుకెళ్లే ప్రయత్నం చేయడంలో పోలీసు అయినా ఆగురా బాబు అని, అంటే నేను కళ్ళతో ఉండి చూసింది కాదు, ఒక 15 నిమిషాల తర్వాత వచ్చింది. ఎందుకంటే చూడండి కూడా మనం నిందేయడం కూడా తప్పే, ఓకేనా? ఏదన్నా వాస్తవం ప్రత్యక్ష చెప్పాలి. నాకు అక్కడ వాళ్ళు చెప్పిందంటే మా అన్నని గుంజారన్న, గుంజడం వల్ల మా అన్న వెనకాల పడిపోయాడు. పక్కనే ఎంబటే ఆర్టీసీ బస్సు వచ్చి తలపై నుంచి ఎక్కి స్పాట్ లో చనిపోయాడు. అన్న ప్లీజ్ నీకు దండం పెడతాను, సోషల్ మీడియాలో మాట్లాడుతూ రానగానే ఏమంటే నేను వెళ్ళి బాలనగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాస్తవం ఏం జరిగిందని తెలుసుకొని అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్కి వెళ్ళి మార్చికి వెళ్ళి బాడీని చూసిన తర్వాత నా రక్తం మొత్తం, నేను మనిషిని కాలే కళ్యాణ్. వాళ్ళ పిల్లలు ఇద్దరు చంటి పిల్లడు, చిన్న పిల్లడు, ఒక పిల్లోడు 3rd క్లాస్, ఒక పిల్లోడు 5th క్లాసు. వాళ్ళ భార్య పాపం 5-10 వేల రూపాయలకు ఉద్యోగం చేసుకుంటారు. వాస్తవం ఏంటంటే ఆమె మా చెల్లె చేసేటువంటి కంపెనీలోనే పనిచేస్తుందంట. ఇంటికి వచ్చిన తర్వాత టీవీలో చూసి అన్నయ్య ఆ అక్క కూడా మా కంపెనీలోనే పనిచేస్తారు. నాకు ఇంకా ఎక్కువ బాధ అనిపించింది. అరే నాకు తెలియకుండానే నాకు తెలిసినటువంటి వ్యక్తులు అయ్యారు వీళ్ళు అని బాధ అనిపించింది. సో ఆ క్రమంలో మరి ఇప్పుడు ఏం చేద్దాము బ్రదర్ అని అంటే, అన్న మా అన్నయ్యనైతే మేము కోల్పోయాం, వాళ్ళ తమ్ముడు మా అన్నయ్యనైతే కోల్పోయాం, మేము మా కుటుంబాన్ని మేము కోల్పోయాం. మాకు అన్న లేకుండా అయిపోయాడు, మా వదినకు భర్త లేకుండా అయిపోయాడు, పిల్లలకు తండ్రి లేకుండా అయిపోయాడు. సో మరి అంటే మీ డిమాండ్ ఏంటి? ఇదైతే 100% ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, పోలీసు నిర్లక్ష్యం వల్ల జరిగింది అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏం సార్ ఇట్లా జరిగిందని అంటే,
సార్ వాళ్ళు మాకు సీసీ ఫుటేజ్ చూపించారు. శ్యామ్ చూడండి ఇది అని ఏసీపీ సార్ వచ్చారు, చక్కగా మాట్లాడారు. కుల పెద్దలు చాలా మంది, అక్కడ ఉన్నటువంటి దళిత సంఘ నాయకులు చాలా పెద్దవాళ్ళు వచ్చారు, చాలా మంది వచ్చారు. చాలా మంది నాయకులు, బాలమానాడు వచ్చారు, ఆర్పిఎస్ నాయకులు వచ్చారు, సామాజిక ఉద్యమకారులు వచ్చారు, అక్కడ ఉన్నటువంటి అక్కలు పెద్దవాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళు వచ్చారు. అందరూ వచ్చి మేము వెళ్ళాం, కారులో వెళ్ళి మాట్లాడి కూర్చున్న తర్వాత వాళ్ళు ఏమంటారు ప్రభుత్వం నుంచి కొన్ని ఏమంటారు మాకు ఇవి కావాలి కొన్ని వీళ్ళు డిమాండ్స్ పెట్టారు, అవన్నీ వాళ్ళు చేస్తా అని చెప్పారు. అంతవరకే. ఆ రోజు నేను పొద్దున 6 గంటల నుంచి నైట్ 11:30, 12 వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ దండేయలేకండి. వాళ్ళు కూడా ఆయన నేను చూసినా మీ స్టేటస్ చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గర లేడే. నేను రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం పని చేస్తాను, నార్మల్ డేస్ లో ఒక రోజు పని చేయకపోతే ఏమైతుంది, ఐ మీన్ ఆయన దండేయలేదు అంతే. ఓకే, సో చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. దానికంటే నాకు ఇదే ఎక్కువ సంతోషంగా అనిపించింది. మంచి రోజు మంచి పని చేశారు అంటే మనం కావాలని చేయలేదు, ఆ రోజు ఆ సిచ్యువేషన్ అలా వచ్చింది, అయిపోయింది అంతే. ఇప్పుడు ఎవరైతే లాగాడు అన్న కానిస్టేబుల్ పైన ఎటువంటి చర్య తీసుకున్నారు అంటే వాళ్ళ అక్క లేకపోతే చనిపోయినటువంటి వ్యక్తి వాళ్ళ సొంత తమ్ముడు ఆయన మీద కంప్లైంట్ లెటర్ రాసిచ్చాడు, ఎఫ్ఐఆర్ చేశారు. వాళ్ళు కూడా లీగల్ గా మీరు కేసు నడిపించుకోండి, ఎవరిది తప్పైతే వాళ్ళ సీసీ ఫుటేజ్ ఆధారంగా మేము కేసు చేస్తాం, మీ దగ్గర ఏమన్నా ప్రాపర్ ఎవిడెన్స్ అంటే వీళ్ళ డిమాండ్స్ అది కూడా ఉందా, ఆయన సస్పెండ్ చేయాలి, ఆయన డిస్మిస్ డిమాండ్స్ ఏం పెట్టలే. సహజంగా ఏమన్నారంటే వాళ్ళు సరే ఈయన గుంజడం వల్లనే మా అన్నయ్య చనిపోయాడు సార్ అంటే మీరు కంప్లైంట్ లెటర్ రాసి మేము విచారణ చేసి సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. నిజంగా ఈ హైదరాబాద్ లో ఈ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అంటే స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తారనిపిస్తుందా లేకుంటే కొంచెం అత్యుత్సాహం చూపిస్తారనిపిస్తుంది? ఒకటి కళ్యాణ్, ఇప్పుడు స్ట్రిక్ట్ గా డ్యూటీ చెయ్యాలి, నేను మంచిదే, నేను వద్దంటలే. ఇప్పుడు ఎవ్వరు కూడా చట్టానికి అతిథులు కాదు కదా, అవును ఎవ్వరు కూడా కాదు కదా. నాకు లైసెన్స్ ఉన్నదా లేదు, ఇప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా మనం మంచి కోసం నేను తాగిపోయి నడిపిన అనుకోవాలి, ఇంకోటి చచ్చిపోతాడు కదా, 100% నన్ను కట్టడి చేయాల్సిన బాధ్యత, నాకు పనిష్మెంట్ విధించాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళదే, నేను కాదంటలే. కానీ జరగకూడదు అంటే మీ చిన్న పొరపాటు వల్ల ప్రాణం అయిపోయింది, వాళ్ళ కుటుంబానికి వాళ్ళు ఎంత దుఃఖం. ఇప్పుడు బతికుంటే మీరు 5 లక్షలు ఇస్తారా 10 లక్షలు ఇస్తారా, ₹1 కోటి ఇచ్చినా సరే పోయిన ప్రాణం మనం తీసుకురాలి కదా. మా చంటి బిడ్డలకు ఎంత బాధ, నా బాధ అది. వాళ్ళ మీద మామూలుగా ఈ ట్రాఫిక్ పోలీసుల పైన నెటిజన్స్ ఒక అలిగేషన్ ఏమిటంటే వీళ్ళది ఏముండదు కళ్యాణ్, రెస్పాన్స్ అంటే కూడా వీళ్ళ టార్గెట్స్ కోసం పనిచేస్తారు. ప్రభుత్వాలకు ఉత్తగా పైసలు కావాలి, వీళ్ళు వ్యాపారస్తులకు భూములు అమ్ముకోవచ్చు, వ్యాపారులు ఎగ్గొట్టినటువంటి బకాయిలు వసూలు చేసే ప్రయత్నం చేయరు. పేరేం పేరు విజయ్ మాల్యా, హీరో మోడీలు దేశ సంపదతో దోసుకొని పోతారు. వాళ్ళు ఏం చేస్తారు, ప్రభుత్వ అధికారులు ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటాడు ఏ చలాన్లు వేసేయండి, హెల్మెట్ లేకపోయినా గవర్నమెంట్ ఆదాయం పెంచడం కోసం వేసింటారు, వాళ్ళు పనిచేస్తున్నది. అదే ప్రభుత్వం జస్ట్ పొల్యూషన్ లేకుండా అడ్డం మీద కూలికి వేసుకొని పట్టుకుంటారు. వాడేమన్నా దేశద్రోహ పట్టుకొని తప్పలేదు. నేనేమంటున్నా అంటే దోసుకున్న సంపద దొంగల్ని పట్టుకోకుండా ఈ చిన్న చిన్న వ్యక్తులను పట్టుకుంటారు అంటున్నా నేను. ఇదంతా నా రాజకీయ నాయకులు ఆడుతున్న ఆట, ఇదే దగ్గర నుంచి దోసుకోవడం. ఇదే తెలంగాణ, ఇదే హైదరాబాద్ లా రిచ్ కిడ్స్ స్పోర్ట్స్ కార్ గాంజా కొట్టి నడుపుతారు, వాళ్ళకి మాత్రం నమస్తే, ఇక్కడ అటాకులకు మాత్రం కేసులు. అదే కళ్యాణ్, నేను ఏమంటున్నంటే ప్రభుత్వానికి ఆదాయం కావాలి, దానికి సామాన్యుడే పేదోని గుడిసె మాత్రమే కూలగొడతారు, అవును పెద్దోని ఇల్లు కూలగొడతారు, అవును. మల్లారెడ్డి అక్రమంగా కట్టుకున్నాడు సూరారం చెరువులు అని రేవంత్ రెడ్డి ఆరోపించిండు, ఇద్దరు అయినా ఆరోపించిండు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంత ఖబర్దార్ పాలా మల్లారెడ్డి గారు ఒక దంగా, వాని కొడుకు ఒక లంగా అని అన్నాడా లేదా? 100%. అటువంటి లంగా, అటువంటి దొంగ అయినటువంటి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఫంక్షన్ అయితే, వాళ్ళ కుటుంబంలో ఫంక్షన్ అయితే పోయి పెరుగు పాలు తునుకలు తిని ఎందుకు వచ్చినావు? ఆయన కూడా మనమన్నతోటి కాలు మొక్కి ఎందుకు పోయినావు అంటే నువ్వు ప్రజలు పసిగట్టాలని నేను చెప్తాను. పెద్దలు ఒకటి, మీరు దొంగలేమో మీరు ఊరిని పంచుకుంటారు, మా లాంటి సామాన్యులు మాత్రం పిచ్చోళ్ళలాగా మీరు చేస్తున్న రాజకీయాలు చూస్తూ ఊరుకోవాలా? ఖబర్దార్, ఇటువంటి రాజకీయాలు మీరు చేసేది చిన్న రాజకీయాలు. మరి వాడంతా దొంగ నేను అనడం కాదు, ముఖ్యమంత్రి అన్నాడు, రేవంత్ రెడ్డి అన్నాడు చాలాసార్లు అన్నాడు, అర్థమైందా? మళ్ళీ ఆయన గతంలో అన్నాడు రేవంత్ రెడ్డి అని తొడగొచ్చాడు. నీ ఇంజనీరింగ్ కాలేజీలో, నీ మెడికల్ కాలేజీలో, నీ హాస్పిటల్స్ మాల్లిగాడు ఏ ఆధారం లేకుండా చేసిన విచారణ చేసిన బొక్కలేస్తాడు. జర్మనీ మన జర్మన్ పర్యటనకు పోయింది కదా, ఈయన పోకముందు 2 రోజుల ముందే జర్మనీ పోయిన, ఆడ పోయి ముచ్చట్లు పెట్టుకుని తెలుసా మీకు? మళ్ళా మన పేరు మల్లారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జర్మన్ లో కలుసుకున్నారు, మీరు చూడండి. అవునవును, ఓకే. అదేనా ఇప్పుడు కేంద్రం కులగణన అని ఒకటి డిసిజన్ తీసుకున్నా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? ఇప్పుడు ఒకటి కులగణన నరేంద్ర మోడీ గారు కులగణన చేయడం అనేది అంటే మంచిదే, నేను కాదంటలే. కానీ రాహుల్ గాంధీ చెప్పినందుకు చేసినట్టు రాయింది. నేనేమంటున్నట్టు కళ్యాణ్, కులగణన చెయ్యి మంచిదే, కులగణనతో పాటు కుల నిర్మూలన కూడా చెయ్యి. అంటే నేను ప్రాక్టికల్లో లేని అంశాన్ని అడుగుతున్నా అనిపిస్తాను. మీరు ఇప్పుడు కాదు కళ్యాణ్, కులగణన చేసినప్పుడు కుల నిర్మూలన ఎందుకు చేయవు?
అంటే కులగణన అనేది నీ వాటా నీకు రావడం కోసం 100%. అంతేనా? ఏ కులానికి ఎంత వాటా రావాలో అంత నువ్వు పొందడం కోసం, ఆర్థికంగా రాజకీయంగా నీకు ఏది కావాలో నువ్వు మేమెంతో మాకంత అనేటువంటిది చెయ్యి. దాంతో పాటు కుల నిర్మూలన కూడా చేయంటున్నా. నువ్వు అన్నట్టు ఎస్, ప్రతిపక్షాల పోరాటం వల్ల రాజకీయ ఏమంటారు మాలాంటి వాళ్ళు క్వశ్చన్ చేయడం వల్ల కులగాలను చేసిండు నరేంద్ర మోడీ. మేము ఒత్తిడి తీసుకొస్తే నరేంద్ర మోడీ కులగాలను చేసిండు తప్ప బీసీల మీద లేకపోతే కులాల మీద ప్రేమ ఉండి నరేంద్ర మోడీ చేయలేదు. ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం చేసిండు. అంటే ఇండైరెక్ట్ గా రాహుల్ గాంధీ ఆయన డిమాండ్ వల్ల మాలాంటి వాళ్ళు పోరాటం చేయడం, రాహుల్ గాంధీ కూడా ఇదే రాహుల్ గాంధీ కుల నిర్మూలన చేయాలి అని అడగలుగుతాడు. ఇప్పుడు ఆయన దీపోమను ప్రధానమంత్రి డిమాండ్ చేస్తాం. రాహుల్ గాంధీ క్వశ్చన్ వ్యూవర్స్ అందరు వినాలి. ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ డిమాండ్ చేసినందుకే కులగణన చేపట్టిండు మోడీ అనేది అన్న వాదన. అన్న ఇంకో క్వశ్చన్ ఏంటంటే కుల నిర్మూలన కూడా జరగాలంటుడు. ఇదే రాహుల్ గాంధీ అన్న విపరీతంగా ఆరాధించే రాహుల్ గాంధీ కుల నిర్మూలన జరగాలని చెప్పగలుగుతాడా? అంత దమ్ముందా? రాహుల్ గాంధీని ఎంత ఆరాధిస్తున్నా నరేంద్ర మోడీని కూడా అంతే ఆరాధిస్తా. నరేంద్ర మోడీ కూడా నాకు ప్రధానే కదా. ఈయన ప్రతిపక్ష ఆయన విధానాల్లో నచ్చట్లే కానీ ప్రధానమంత్రి వ్యక్తిగతంగా నాకు నచ్చపోవడానికి ఏమి ఉండదు కదా. కళ్యాణ్ ఆ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతాడు. ఎందుకు ఇవ్వను? నరేంద్ర మోడీ రాదు, రాహుల్ గాంధీ ఆ స్టేట్మెంట్ నరేంద్ర మోడీకి ఇప్పుడు రాహుల్ గాంధీ పేజీలో వాళ్ళ అఫీషియల్ పేజీలో రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ శుభాకాంక్షలు అయినప్పుడు ఆయన ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెట్టి ఇన్ని కేకులు పెట్టి నిన్ను పువ్వులు పెట్టిండు, బర్త్డే శుభాకాంక్షలు చెప్పిండు, అయ్యో తినమని చెప్పిండు. సరిపోతే నేను 2-3 కేకులు ఎక్కువ కూడా పెట్టిండు, నేను కూడా పెట్టినా. కోపం ఉందా ఎవరికో బర్త్డే విషెస్ బీజేపీలో ఎవరు చెప్పారని మీరు చెప్పారు. ఇప్పుడు రాజాసింగ్ వాళ్ళ నాయకులు ఎవరో చెప్పట్లేని ఫీల్ అవుతుండు. ఎందుకే బాబు నువ్వు మా తెలంగాణలో ఎమ్మెల్యేవే, మేము కట్టిన పనులతో నువ్వు పైసలు తీసుకుంటున్నావు, ప్రజలకు మంచి సేవ చేయి. వాళ్ళు చెప్పకపోతే ఏముందా? నేను చెప్తాను. నేను మానవత్వం ఉన్నోడి మతోన్మాదం ఉన్నోడి కాదు. మానవత్వం ఉన్నోడి బీజేపీ వాళ్ళ లాగా మతోన్మాదం ఉన్నోడి కాదు, మానవత్వం ఉన్నోడి. నన్ను చంపుతా ఉన్నోడిని కూడా నేను ఏమంటారు, అరే నాయన ఎందుకు చంపుతున్నావు చెప్పి చంపరా నాయన అని అడిగేటువంటి హృదయం ఉన్నాడు నేను. కాబట్టి నేను ఏమంటారంటే రాహుల్ గాంధీ నరేంద్ర మోడీకి చాలా తేడా ఉంది. రాహుల్ గాంధీ దేశభక్తుడు, నరేంద్ర మోడీ సంపన్నుల గుజరాత్ మారవాడిలో భక్తుడు. ఆయనకి నాకు చాలా తేడా ఉంది. సరే, ఆ విషయం పక్క పెడతానా. ఇప్పుడు అమరా ప్రసాద్ అన్న కూడా మీలానే సోషల్ యాక్టివిస్ట్. అయితే ఆయనకు మీకేందన్న అసలు ఎక్కడ ఇష్టపేరు? ఎప్పుడు చూసినా ఆయన గురించి మీరు తిడుతూ వీడియోలు చేస్తారు. నేను ఇప్పుడు కూడా ఫోన్ చేస్తా అమరా ప్రసాద్ చేయండి అన్న. అమరా ప్రసాద్ నేను ఇప్పుడు కూడా ఫోన్ చేస్తా కావాలంటే. ఓకే, నాకు ఎటువంటి కోపం లేదు. అమరా ప్రసాద్ అనేటువంటి వ్యక్తి మీద నాకు ఎటువంటి కోపం లేదు. నన్ను తమ్ముడని ఓ సందర్భంలో ఫోన్ చేసి పిలిచినప్పుడు అన్నాను పిలవడం కూడా నా సంస్కారం కదా. అంబేద్కర్ తిట్టినప్పుడు నేను తిట్టా, నువ్వు తిట్టకు. అంబేద్కర్ ఎందుకు తిట్టావు? తిట్టకంటే నేను తిడతాను, నువ్వు తిడతా అంటే నేను తిడతా. నువ్వు అంబేద్కర్ బతుకున్నప్పుడు కాల్చి చంపుతాను అన్నాడు, నేను ఆయన చంపుతాను లేదు. కొన్ని మాట్లాడాల్సి వచ్చింది. అంబేద్కర్ తిడితే ఇంకెంతకైనా అంట మంచి మార్గాలు కూడా చెప్పొచ్చు కదా. అరే చంపుతా అంటావు నువ్వు అంబేద్కర్ ని, నాకు అంబేద్కర్ దేవుడు. నేను ఇదే మాట నువ్వు ఆచరించేటువంటి భగవంతుల్లో నువ్వు ఆచరించేటువంటి నాయకుల్లో చంపుతానంటే నువ్వు ఊరుకుంటావా? ఊరుకో కదా. అంతే, నేను నోటితోనే చెప్పిన ఇంకా అంతే కదా. ఒక విధవేమో పార్లమెంట్ లో అవమానిస్తాడు అంబేద్కర్ ని, ఒక విధవేమో సచివాలయానికి పేరు పెడితే గుమ్మటాలను కూల్చేస్తా అంటాడు, ఒక ఆయనేమో అంబేద్కర్ ని కాల్చి చంపేస్తా అంటాడు, ఒకడేమో రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటాడు అనంత హెగ్డే అనేటువంటి ఒక కర్ణాటక ఎంపీ. అంటే మేము నోట్లకు తాళాలు వేసుకొని ఉండాలి. వీళ్ళు ఎన్ని అరాచకాలు చేస్తున్నా. అమరా ప్రసాద్ కూడా దళిత వర్గం కదా. ఎవరైతే ఉంది బ్రదర్, తప్పు చేసినోడు ఏ కులప్పుడైతే మాకేంది. అంటే ఒకవేళ అంబేద్కర్ పైన చిన్న చూపు ఉన్నా కూడా అగ్రవర్ణాలు అని ఒకవేళ మీరు అనుకుంటే, ఆయన అమరా ప్రసాద్ అన్న దళితుడా, మున్నూరు కాప, అప్పర్ కాస్ట్, కింది కుల, దళితవాదం కోసం పనిచేసేటువంటి బ్రాహ్మణులు లేరా? ఎందుకు లేరు? బీజేపీని వ్యతిరేకించేటువంటి కట్టర్ బ్రాహ్మణులు లేరా? కట్టర్ హిందువులు లేరా? వాళ్ళు హిందువులు కదా, వాళ్ళు బ్రాహ్మణులు కదా. అమ్ముడు పోయేటోళ్ళు ఎలానైనా ఉంటారు కళ్యాణ్, దాంట్లో అమ్ముడు పోయేటోళ్ళు అంబేద్కర్ కి వ్యతిరేకంగా పనిచేసేటోళ్ళు మా కులపోళ్ళు ఉంటారు, మంది కులపోళ్ళు ఉంటారు. జై భీమ్ అనేటోళ్ళు అందరూ అంబేద్కర్ వాదులు అయిపోరు కదా. మరి ఈ విధంగా పోసిడీకి అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా మీరు కమ్యూనికేషన్ కావడం మాట్లాడడం జరిగిందా? ఇప్పుడు మాట్లాడడం అంటే వివరణ కౌంటర్ గా వీడియో పెట్టాడు. నేనేం చెప్పాను అంటే మాట్లాడకండి బ్రదర్, అట్లా మాట్లాడకన్నా. అంబేద్కర్ గారు అంటే మీకు నచ్చకపోవచ్చు, మాకు నచ్చుతాడు, మాకు గౌరవం అంటే. ఆ రోజు నుంచి అది అయిపోయింది పంచాయతీ. ఇప్పటికే సంవత్సరం కింద జరిగినటువంటి పంచాయతీ ఆయన మీద కేసు అయింది. ఏమంటారు లీగల్ గా ఆయన జైల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ప్రతిదీ ఆధారాలతో సహా బయట పెడుతున్నాను బ్రదర్, నీ దగ్గర ఏమైనా డేటా ఉంటే నా దగ్గర తీసుకొని రా అని ఆయన పెట్టేటువంటి ఇది చేశాడు. ఆయన పెడతా ఉంటాడు, పీడిఎఫ్లు పెడతా ఉంటాడు, చదవని చెప్తా ఉంటాడు. పట్టుకున్నా సరే ఓకే, పుస్తకాధారంగా చర్చ పెడదామంటే పుస్తకాధారంగా చర్చ పెడదామన్నా. ఏమంటారు, నువ్వు చదివిన పుస్తకాన్ని నేను చదివిన తర్వాత చర్చకు వస్తానని చెప్పడం జరిగింది. అంతే తప్ప ఆయన మీద మాకే వ్యక్తిగత కోపం మార్చుకోమని అంతే అంతే. అదే ఈ మధ్య లేడీ అగోరి అని బాగా వైరల్ అయిందన్న. అవును, ఆమె గురించి లేకుంటే అతని గురించి మీ అభిప్రాయం? ఆమెనా అతడా? అది నాకు కూడా తెలియదు, అందుకే అడిగిన. ఇప్పుడు ఆమెనా నీకున్న క్లారిటీ
ఏమో అని అర్థం అయితే లేదు. పెళ్లి చేసుకో ముందు వరకు ఆమె అనుకున్నా, ఆమె పెళ్లి చేసుకున్నాక అమ్మాయి ఎవరైతే ఉన్నారో బాగుంటుంది, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. ఇదేనా సనాతనంలో కూడా ఏదైనా తప్పున్నా అది హిందువుగా అస్సలు దానికి ఏకీమంచేదే లేదు. ఇలాంటి లత్కోరు వల్ల చాలా మంది హిందుత్వానికి సనాతనానికి బ్యాడ్ నేమ్ వస్తాయి కదా. బీజేపీ నాయకుడు ఖండించిన 8 నెలల నుంచి అఘోరి అనేటువంటి వ్యక్తి 8 నెలల నుంచి అఘోరి అనేటువంటి వ్యక్తి ఇన్ని అరాచకాలు చేస్తా ఉంటే ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఒంటి మీద బట్టలు లేకుండా పోనటువంటి గ్రామం లేదు, పోనటువంటి జిల్లా లేదు 2 తెలుగు రాష్ట్రాలు. అవును, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక న్యూస్. ఒక ప్రజా సమస్య కాదు, లేకపోతే ప్రజలకు పనికొచ్చే సమస్య కాదు. పొద్దున్న లేస్తే అఘోరి 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 ఏదో మంత్రాలు వచ్చినట్టు గిట్టి అనుకుంటా అట్ట అనుకుంటా తాయతులు తంత్రాలు అనుకుంటా ఏదో వేషాలు వేసుకుంటా నేను సనాతన ధర్మాన్ని రక్షించడానికి వచ్చినా అని చెప్పి కత్తులు పట్టుకొని మస్జిదులను కూల్చేస్తా, చర్చిలను కూల్చేస్తా, ఒక్క క్రైస్తవ ఉండడానికి వీల్లేదు, ఒక ముస్లిం ఉండడానికి వీల్లేదు అని స్టేట్మెంట్. నాకు అప్పుడు కూడా బాధ అనిపించలే. అయినా సరే నేను స్టార్టింగ్ లోనే ఫోన్ చేశాను, మీకు గుర్తుందా లేదు? అవును, స్టార్టింగ్ లో ఫోన్ చేసి అమ్మగారు ఓం నమ శివాయ అంటే హరహర మహాదేవ్ అన్నది. సరే హరహర మహాదేవమ్మ, నువ్వు ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉన్నది, ఓకేనా, మనము ఒక వ్యవస్థలో బతుకుతున్నాం, ఇటువంటి మనం వ్యవస్థలో బతుకుతున్నాం, బట్టలు లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నానంటే నువ్వెవరు అని అడిగింది. అరే నేను ఒక సామాజిక బాధ్యత కలిగిన ఉంటామా, అట్లా తిరగడం కరెక్ట్ కాదు కదా, నువ్వు ఏ దైవాన్ని నమ్ముకో, నువ్వు ఏమైనా చేసుకో, మీ వ్యక్తిగత ఇటువంటి వేషధారణ వేసుకుని దానికి ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుందమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ చేయాలి కానీ ఇక్కడ చేసుకుంటూ కరెక్ట్ కాదమ్మా అంటే నువ్వు పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకోపో, నువ్వు కావాలంటే కోర్టుకు పో, నువ్వు ఆడికి పో ఈడికి పో అన్నది. చూసినాం ఊరుకున్నాం. ప్రజలంతా తిరగబడేసరికి ఏమైంది, నీ దొంగతనాలన్నీ బయటపడ్డాయి. నువ్వు గతంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఆడ కాదు, నువ్వు మొగ శ్రీనివాస్ గానివి, నీది పలానా ఊరు, నీకు అన్నున్నాడు అమ్మున్నది, విసగూడలో నువ్వు వినాయకుడి మండపాల దగ్గర ఫోన్లు దొంగతనం చేసేటోడివి, నీ వేషధారణ మొత్తం పిల్లలు ఎత్తుకుపోయే గుండగాని తీరున్నది, నీ కటింగు, నీ ఘాటము, నీ అవతారము, నువ్వు పచ్చి చిల్లర లేకున్నావు. దానికి నువ్వు సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని చెయ్యని పెంటలేదు. కాబట్టి ఒక్క బీజేపీ నాయకుడు ఖండించినప్పుడు నువ్వు చేసే తప్పని చెప్పిన. ప్రతి విధవ సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకోవడం, ఏమనంటే శివుడు రాముడు కృష్ణుడు అని భగవంతుల పేరు చెప్పడం, ఎంత న్యూసెన్స్ క్రియేటెడ్. విధవలంతా దేశంలో ధర్మం పేరు చెప్పి ధనాన్ని పోగు చేసుకోవడం. అవును, వాడు డేరా బాబాగాడు అంతే, ఆశారాం బాబాగాడు అంతే, నిత్యానంద స్వామి అంతే, వీడు అఘోరిగాడు అంతే. ఎవడు కట్టడి చేయాలి కళ్యాణ్? ఇటువంటి నేను ఏమంటున్నానంటే ఒక హిందుత్వం లేదు కదా, అంటే ఇవన్నీ నేను ఏకీభవించట్లేదు. మెజారిటీ ప్రజలు హిందువులా కదా భారతదేశంలో? ఇట్లా అనుకుంటే ఎన్ని రోజులు మెజారిటీ ప్రజలు హిందువులా కదా? మెజారిటీ ప్రజలు హిందువులా కదా భారతదేశం? 100% మెజారిటీ హిందువులా? ఇప్పుడు మెజారిటీ ప్రజల మోసపోయేది. అవును, నేను మెజారిటీ ప్రజల తరపునే మాట్లాడతాను. అంటే ఇప్పుడు పాస్టర్స్ జనాలను మోసం చేస్తే మాట్లాడతాం కళ్యాణ్. ఇప్పుడు మెజారిటీ అనే పేరు మీద ఎన్ని రోజులు ఇబ్బంది పెడతారు హిందువులు అనేది క్వశ్చన్. ఎవరు అని హిందువులు ఇబ్బంది పెట్టారు? ఎవరు? ఇటువంటి అఘోరగాలంటే సన్నాసులే కదా. అటు నిత్యానంద స్వామి, డేరా బాబా, అటు మీద ఒకడు పాస్టర్ గారు జాతీయ జెండాను గౌరవించాలంటే ఖబర్దార్ విధవ చెప్పు తీసుకుని కొడతా అని చెప్పి అందరికి కావాల్సింది. తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తిని ఒక సెక్యులర్ గా సామాజిక స్పృహ ఉన్న ఒక కార్యకర్త లాగా మీరు చూస్తారు. 15 నిమిషాల్లో వదిలేస్తే హిందువులు మొత్తం చంపేస్తా అంటే ఓవైసీ గారిని జైల్లో పెట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లో పెట్టించింది. ఈ రోజు ఇన్ని అరాచకాలు చేస్తున్నటువంటి నాకు ఒక్కరిని కూడా జైల్లో పెట్టలేకపోతుంది బీజేపీ. ఎందుకు పెట్టలేకపోతుంది? శ్యామ్ మంచి వైపు ఉంటాడు, చెడు వైపు ఉంటాడు, అది ఒక మతం వైపు కులం వైపు ఉంటాడు. అంటే నా కోరిక ఏంటంటే నా వ్యక్తిగతంగా నిన్ను అభిమానిస్తున్న ఒక వ్యక్తిగా నేనేమంటున్నా, ఎక్కడ తప్పుడు దాన్ని ఖండించండి, ఎక్కడ ఒప్పుంటే దాన్ని ఏకీపించండి. బయాసుగా ఒక సైడే ఉన్నట్టు నేను ఎందుకుంటా కళ్యాణ్, ఒక సైడే ఎందుకుంటా? నేను ఏమంటున్నా, మెజారిటీ హిందువులకు న్యాయం చేయమని చెప్తున్నా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నాడు 11 ఏళ్ల నుంచి, మనకి ఇవ్వాల్సినటువంటి హామీలు ఏదైనా అవన్నీ చేయమని చెప్తున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు ఏ విధంగా క్వశ్చన్ చేశామో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా కానీ క్వశ్చన్ చేస్తున్నావా లేదా? రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నిన్న హెచ్యూ దగ్గర పోయినా లేదా? అవును, వేయలేదు. పోలీసు ఇప్పుడు విద్యా ఏమంటారు, మన ఒకే పోలీస్ నిదానంతో విద్యార్థులు రోడ్లెక్కితే వాళ్ళ తరపున మాట్లాడినా లేదా? మరి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసినా కానీ ఖండించంగా కళ్యాణ్. హైడ్రా పేరుతో పేదవాళ్ళు ఇల్లు కూల్చేస్తే దాని గురించి కూడా మాట్లాడాను. నేనేమంటున్నా, మాకు మేము నేర్చుకున్న సిద్ధాంతం అది, మాకు నేర్పించే సాటి మనిషికి ఇబ్బంది అయితే తెలంగాణ అక్కడ ప్రత్యక్షం దేశానికి, దేశంలో ఉన్న ప్రజలకు, ఓకేనా, రైతులకు, లేకపోతే మైనారిటీ వర్గం గొంతులైనటువంటి ప్రజలు చేసిన వాళ్ళ తరపున మేము నిలబడతాం. అలా తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తి దగ్గరికి ఏదైనా రాజకీయ పార్టీ వచ్చి అప్రోచ్ కావడం జరిగిందన్న? చాలా మంది అప్రోచ్ అయ్యారు. నరేంద్ర మోడీ నాకు రోజు ఫోన్ చేస్తాడు, జోక్గా సీరియస్, నన్ను మంచిగా తిడుతున్నారా బాబా? అర్థం కాలే, ఎందుకు తిడుతున్నా అంటాడు. నరేంద్ర మోడీ ఫోన్ చేస్తాడు, ఆయన వైఫల్యాలను ఆయనకు నేను చెప్తా ఉంటాను. ఎవరో తడకల్యాణ నా దగ్గరికి ఎవరు రారు, ఓకేనా, నిజాయితీ పరుల దగ్గరికి ఎవరు రారు, దొంగల దగ్గరికి పోతారు. అంటే ఏందన్నా మీది భవిష్యత్తు లక్ష్యం ఏంటి అసలు తెలంగాణ శ్యామ్? ఏం లేదు, ప్రజలందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను, ఓకేనా.
ఓకే రాజకీయంగా ఎదగాలనుకుంటారా? నేను ఆల్రెడీ వీసీకే పార్టీలో ఉన్నా కదా, వీసీకే విముక్తి చిరుతల కక్షి అని తమిళనాడులో ఏమంటారు మా నాయకుడు తోలు తిరుమల సార్, ఇక్కడ తెలంగాణలో డాక్టర్ జిలకర శ్రీనివాస్ అన్న గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. తమిళనాడులో మా పార్టీకి 2 ఎంపీలు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, కొన్ని 100 మంది జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఉన్నారు. మాది డిఎంకే కూటమిలో ఉన్నది, దేశంలో ఇండియా కూటమిలో ఉన్నది. అంటే తెలంగాణలో పెద్దగా మీ పార్టీ లేదు, తక్కువ. మరి ఇప్పుడు మీరు తెలంగాణ ప్రజల గొంతుగా కావాలనుకుంటున్నారా? ఆ పార్టీలో ఉండి మీరు అట్లా గొంతుగా అవుతారంటారా? అంటే మా పార్టీ ఇప్పుడు చిన్నది కదా, చిన్న పార్టీ కదా, మేము గొప్ప ఎస్టాబ్లిష్ చేసుకుంటాం, తప్పకుండా డెవలప్ చేసుకుంటాం. లేదా ఏదైనా ఫేమస్ పార్టీస్ ఉన్నాయో? అదే లేదు, కాంగ్రెస్ కూటమిలో ఉన్నాం, మేము కాంగ్రెస్ కూటమిలో ఉన్నాం. లాస్ట్ టైం కూడా మేము అందరం ఏమంటారు ఇండివిజువల్ లో పోటీ చేశాం. నేను సికింద్రాబాద్ నుంచి కూడా పోటీ చేశాను కదా. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ నుంచి మంచి అవకాశం, మంచి స్థానంలో టికెట్ ఇస్తా అని తెలంగాణ సామికి అవకాశం వస్తే వెళ్తారా? వెళ్ళను, కళ్యాణ్ పంపిస్తా, కళ్యాణ్ పంపిస్తా. లేకపోతే ఇంకెవరైనా బీజేపీ కార్యకర్తలు ఉంటారు చూసినా, సిద్ధాంతం కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు చూసినా, ఏమంటారు నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తులు చూసినా మీరు వాళ్ళకి ఇవ్వండి అని చెప్తారు. అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఎక్కడో ఒక దగ్గర, ఇప్పుడు మీరు 1,00,000 గానో 1 కోటి దగ్గరనో 10 కోట్ల దగ్గర ఎక్కడో ఒక దగ్గర లొంగుతారు. ఒక 0 పెంచుకోకపోతే ప్రపంచాన్ని మొత్తం అమ్మి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చిన బీజేపీలో చేరారు. బీజేపీలో కాదు, ఏమంటారు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీలో కూడా తెలంగాణ శాంపోడు. అంటే ప్రజలకు మంచి చేయడానికి బీజేపీ ప్లాట్ఫామ్ ఇచ్చినా కూడా వెళ్ళారా? మంచి చేస్తే మంచి చేయమని చెప్తాను నేను. వెళ్ళా బీజేపీ జెండా పోయారు. బీజేపీ కమ్యూనిస్ట్ అవుతాడా? ఓకే. బీజేపీ అంబేద్కరిస్ట్ అవుతాడా? ఓకే. ఎందుకు బీజేపీ అంబేద్కరిస్ట్ అవుతాడా? అసలు అంబేద్కరిస్ట్ కు మళ్ళా పార్టీ కులం మతం ఉందా దానికి? ఎందుకు లేదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడిచేటోళ్ళు అంబేద్కర్ రాజ్యాంగం. నాకైతే నేనేమనుకున్నా భారతీయులు మొత్తం అంబేద్కర్ ను గౌరవిస్తారు అనేది నేను అంబేద్కర్ గౌరవిస్తా అంటే అధ్యక్ష అని పార్లమెంట్ లో అంబేద్కర్ 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 బోల్తే భగవంతుని స్మరించుకుంటే స్వర్గం పోయేటంటే ఒక కేంద్ర మంత్రి ఎందుకు అవమానిస్తాడు కళ్యాణ్? నాకు అర్థం కాదు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ సెకండ్ ఏదైతే ఉందో సమర్థించుకోకండి అనా చెప్పిన స్టేట్మెంట్ సెకండ్ ఏదైతే ఉందో, భగవంతుని స్మరిస్తే ఏదైతే మన స్వర్గంలోకి పోతాం, జన్మ ధన్యమైతే ఉందో దాన్ని ఖండిస్తా. కానీ ఆయన చెప్పిన ఫస్ట్ స్టేట్మెంట్ అయితే నేను ఏకీభవిస్తాను. ఏది? అంబేద్కర్ ఈ మధ్య ఒక ప్యాషన్ అయిందని. నిజంగా నేను కూడా చూస్తున్నాను. మీది కదా, చాలా మంది ఏం చేస్తుంది చెప్పనా, ఆయన పేరు అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా మాట్లాడచ్చు. అంటే మీరు ఒక పద్ధతిగా, ఒక రాజ్యాంగబద్ధంగా, అంటే 10 ఎవరైనా నీ వీడియో చూడొచ్చు. కానీ కొంతమంది వాళ్ళ పేరు నేను చెప్పను, కొంతమంది మాత్రం అంబేద్కర్ పేరు పెట్టుకుని ఇష్టానుసారంగా హిందువులను డైరెక్ట్ హిందువులో తిడుతుడు. నీకు దేవుడు నువ్వు నమ్మవు, అటువంటివి ఉంటే చెప్పి నేను ఖండిస్తా. ఇప్పుడు దేవుడు నువ్వు నమ్మవు, కళ్యాణ్ దేవుని నమ్ముతాడు, నాకైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, 100% ఇస్తాం. అట్లా కాకుండా అంబేద్కర్ ఫోటో ఇంకా ఉంటది, తిట్టేది మాత్రం వీళ్ళు. ఇప్పుడు దేశంలో ఏమంటారు, అలా ఎవరైనా చేసిరు అనుకో కళ్యాణ్, ఇప్పుడు నీ స్థాయి వాడు కాదు కదా చేయాల్సిన పని. నువ్వు ఏమంటారు కేంద్ర మంత్రివి, అమిత్ షా, నీ దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది, ప్రధానమంత్రి గారి ప్రియ శిష్యుడి నువ్వు. ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు, మీరిద్దరు గుజరాత్ నుంచి ఉన్నారు. ఒక ఆయన దేశభక్తుడు అంటే ఆయన శిష్యుడి, ఆయన చౌకీదార్ అయితే నువ్వు తడిపారువి. కాబట్టి నీలాంటి వ్యక్తులు మాట్లాడాల్సినటువంటి మాటలు కాదంటున్నా. ఎందుకంటే గతంలో నీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తనే అంబేద్కర్ ని చంపుతా అన్నారు. నీ భావజాలం, నువ్వు అదే భావజాలం నుంచి ఉన్నటువంటి నీ సంఘ పరివారం ఏం చెప్తుంది, ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తుంది. నీ ఆర్ఎస్ఎస్ ఏం చెప్తుంది, అంబేద్కర్ వాదానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. పైకి ఏమో దండలేస్తారు, కిందేమో చెప్పులు తీసుకొని కొడతారు. మీరు ఎస్సీ ఎస్టీ ముర్దాబాద్ అని మహారాష్ట్రలో కిందేసి అంబేద్కర్ బొమ్మని రాజ్యాంగం వేసి తొక్కేది ఎవరు? మీ హిందూ ఆయన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు. ఈ రోజు ఓట్ల కోసం అంబేద్కర్ ని మీ దగ్గర పెట్టుకున్నారు. మీరు ఆర్ఎస్ఎస్ లో ఈ రోజు మీరు అంబేద్కర్ ని కీర్తిస్తున్నారు. పైకి పోయి బండి సంజయ్ పోయి దండం వేసి దండం పెడతారు దొంగ ఓట్ల కోసం. దొంగ వీళ్ళంతా వెదవలు, అంబేద్కర్ వ్యతిరేకులు వీళ్ళు. మేము ఈ రోజు అంబేద్కర్ గది కట్టినాం, ఆయన పేరు మీద ఇది చేసినాం. అదే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తా, ద్రౌపది ముర్ము గారిని ఆదివాసీ బిడ్డను చూపించాలి, ఆదివాసీ భూములు మొత్తం ఉంచుకొని పెట్టుబడిదారులకు కట్టబెట్టాలి. రామ్నాథ్ కోవింద్ని రాష్ట్రపతిని చేయాలి, భీమా కోరేగాంలో దళితుల మధ్య పంచాయతీ పెట్టాలి. అబ్దుల్ కలాం మైనార్టీ ముస్లింని రాష్ట్రపతిని చేయాలి, ముస్లింలకు వ్యతిరేకంగా బిల్లులు తీసుకోవాలి. బీసీ ప్రధానమంత్రి అని ఒక బొమ్మ నరేంద్ర మోడీని చూపించాలి, బీసీలకు వ్యతిరేకంగా పనిచేయాలి. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని రచించినటువంటి రాజ్యాంగ నిర్మాతని మేము కీర్తిస్తున్నాం, పొగుడుతున్నాం అని డబ్బాలు కొట్టుకుంటే నమ్మడానికి పిచ్చోలా మేము. ఏంది మీరు చేసింది? కొత్త పెట్టింది ఏమైనా ఉంటే చెప్పండి. మీరు దేశంలో ఒక ఇండస్ట్రీలో ఉన్నది, ఈ హైదరాబాద్ కో లేకపోతే మా పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కో ఏదైనా కొత్త కంపెనీ తీసుకొచ్చినా, బిహెచ్ఎల్ లాంటివో లేకపోతే
ఇంకా HCL లాంటి ఏమైనా తీసుకొని వచ్చినావా? ఏం తీసుకురా? 11 ఏళ్ళు పోనీ శాంక్షన్ చేసినావా? మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చినావా? మా కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చినావా? మాకు ఏదైనా జాతీయ హోదా ఇచ్చినావా? మా సమ్మక్క సారక్క జాతీయ హోదా కల్పించని 11 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నా. మా తల్లి ఎందుకు నువ్వు అంటున్నా? నేను ఏం చేయకుండా నువ్వు మా వర్గాలకు అందరికి వ్యతిరేకంగా పనిచేసుకుంటూ వీళ్ళు అంబేద్కర్ వాదులు అంటారు. మళ్ళా ఎట్టయితే వీళ్ళు అంబేద్కర్ వాదులు దండ వేసి దండం పెట్టినోడు ఎవడు అంబేద్కర్ వాదు? ఒక్కరు కూడా అంబేద్కర్ వాదు. అంబేద్కర్ వాదాన్ని తూచా తప్పకుండా ఆచరించేటోడే అంబేద్కర్ వాది. నా స్టేట్మెంట్ అన్న, బీజేపీ అందరు అంబేద్కర్ అందరు వ్యతిరేకులే, అంతే అందరు వ్యతిరేకులే. 128 కుల దురహంకార హత్యలు జరిగితే ఒక్క బీజేపీ నాయకుడు ఖండించలే, ఒక్క నాగరాజు హత్య తప్ప. ఎందుకనంటే నాగరాజు అనేటువంటి వ్యక్తిని చంపింది ముస్లిం అబ్బాయి కాబట్టి హిందూ ముస్లిం పంచాయతీ పెట్టడం కోసం 128 కుల దురహంకార హత్యలు ఏదైతే జరిగినాయో వాటిని ఖండించకుండా ఒక్క హత్యను ఖండించి, ఇది కూడా హిందువులు ముస్లింలు మన ఏమంటారు దళిత బిడ్డలు చంపితే రారా రారా అని హిందూ ముస్లిం పంచాయతీ పెట్టకుండా ఖండించి. 11 సంవత్సరాల నుంచి మోడీ ఏం చేయలేనా? మోడీ అన్ఫిట్ అనుకుందాం. అయితే ఎవరు వస్తే ఇప్పుడు సుసంపన్నమైన భారతదేశం అవుతుంది, ప్రధాని ఎవరైతే బాగుంటుందన్న తెలంగాణ అభిప్రాయం? నేనే కావాలనుకుంటా అట్లా అనుకుంటే నేనైతే అంటే సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎవరన్నా అనుకుంటున్నట్టు కళ్యాణ్ నువ్వా నేను అనేది డిసైడ్ చేయలేం కదా. అదే దేశ ప్రజలు నిర్ణయిస్తారు. పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, లేకపోతే నీకు అవకాశం వస్తే నువ్వే కావచ్చు ఎంపీగా పోటీ చేసి. గుడ్డు బ్యాడ్ లీడర్, గుడ్డు బ్యాడ్ పక్క పెట్టినా కూడా సామర్థ్యం ఉన్న వ్యక్తి, 140 కోట్ల మందిని పరిపాలించే వ్యక్తి, దమ్ము ధైర్యం మోదీ దగ్గర ఉందని నేను అయితే అనుకుంటా. అట్లా మీకు ఎవరి దగ్గర ఉంది అనిపిస్తాను సామర్థ్యం? నేను మా తిరుమావళవన్ సార్ ప్రధానమంత్రి అయితే బాగుండని అనుకుంటా. నేను మీ పార్టీ అధ్యక్షుడు? మా పార్టీ ఎంపీ చిదంబరం ఎంపీ తిరుమావళవన్ సార్ దేశ ప్రధాని అయితే బాగుండని నేను అనుకుంటా. కానీ మా పార్టీకి అన్ని సీట్లు ఇప్పుడే వస్తాయని. అంటే రాహుల్ గాంధీ గొప్ప దేశభక్తుడు, ఆయన తర్వాత ఆయన అయితే బాగుండని అనుకుంటా. రాహుల్ గాంధీ కావాలని అనుకుంటా, లేకపోతే అఖిలేష్ యాదవ్ కావాలని అనుకుంటా, మాయావతి కావాలని అనుకుంటా, ఎవరైనా సరే. కానీ కేసీఆర్ నువ్వే అన్న ఒక పార్టీ మోడీ కాకుండా అన్నావు. మోడీ మంచిగా చేస్తే మనం మోదీ వద్దు, మోదీ కాకుండా పేరు చెప్పన్నా. మోడీ కాకుండా అయితే వీళ్ళ పేరు చెప్తాం. ఒకవేళ మోడీనే కావాలని అనుకున్నావు ఈ పనులు చేయమనంట. ఓకే, మళ్ళీ మోడీనే ప్రధాని అయితే బాగుంటాను నువ్వు అన్నా అనుకో, ఈ పనులు చేయమనంట. ఈ పనులు చేసి మళ్ళీ కూడా ప్రధానమంత్రి ఏమైతుంది? ఇవి చేయనప్పుడు మేము క్వశ్చన్ చేద్దాం. అంటే రాహుల్ గాంధీ ఫిట్ అంటారు, 100% ఫిట్. నరేంద్ర మోడీ కంటే 100% ఫిట్. అంతే. అంటే మన స్టాలిన్ గారు కూడా కావాలనుకుంటారు, ఎవరైనా కావాలనుకుంటారు. ఓకే అలా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఫైనల్ గా. అంటే ఒక ర్యాపిడ్ ఫైర్ పెట్టుకుందాం. దానికంటే ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పాకిస్తాన్ ని ప్రేమించి ఎవరైనా కూడా వెళ్ళిపో అని చెప్పినా. ఓకే, వెళ్ళిపోమండి. మంచి స్టేట్మెంట్. మంచి స్టేట్మెంట్. దేశంలో పాకిస్తాన్ ని ప్రేమించడం వెళ్ళిపోవాలి 100%. అట్లనే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అదే విధంగా దళితుల్ని మీ గ్రామాలలో వెలివేసేటువంటి దొంగలు మీ ఊరు నుంచే కదా రాష్ట్రం నుంచి వెళ్ళిపోండి, మమ్మల్ని గుళ్ళకు రానిటువంటి వెదలు ఆ గుడి వదిలి పెట్టి ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి అని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇవ్వను. ఇట్లా కులం పేరుతో ఎవరైతే వెలివేస్తారో వీళ్ళకు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి, దేశం నుంచి వెళ్ళగొట్టాలి 100%. నేనైతే ఈ విషయాన్ని అగ్రీ. ఎందుకంటే సాటి మనిషిని మనిషి రాసుకుంటే వాడు ఏడు అసలు. ముందు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి వెళ్ళిపోవాలి. ఓకే, వెళ్ళిపోవాలి కదా. స్పందించినందుకు అంటే ఆయన చర్యలు తీసుకున్నా గ్రౌండ్ లో చర్యలు తీసుకుంటూ ఉండొచ్చు. అంతే. ఆ చర్యలు దేశాన్ని ప్రేమించినోడు దేశంలో ఉండొచ్చు, దేశాన్ని ప్రేమించినోడు పాకిస్తాన్ వెళ్ళిపోవాలి. ఓకే, ఓకేనా? అందరినీ సమానంగా చూడనోడు ఆ గ్రామంలో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోవాలి. ఓకే, తెలంగాణ సామాన్య వ్యక్తి హింసావాద అంటే ఏమంటారు? హింసకు హింసావాది, అహింసకు అహింసావాది. ఓకే, నేను గాంధీవాదిని కాదు. అంటే వ్యక్తిగతంగా మీది ఎట్లుంటది మీ మనస్తత్వం? ఒకటి కళ్యాణ్, ఇప్పుడు నన్ను అవతల కొడతానికి వచ్చిండు అనుకో, నేను కొట్టకుండా ఎలా ఉంటా? ఓకే, వాడు ఒకటి కొడితే నేను 2 కొడతా. మాటకు మాట, దెబ్బకు దెబ్బ. ఓకేనా? అదే ఈ సమయంలో అంటే ఈ 2025 ఈ కాలక్రమేణా కొంతమంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా దూషించే వ్యక్తులు అక్కడక్కడ ఉంటున్నారన్న. వారి గురించి మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళని ఏ విధంగా హెచ్చరించాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఒకటి ఫస్ట్ పద్ధతిగా చెప్తాం. ఓకే, ఒకటేమో అంబేద్కర్ కి ఇంత పెద్ద స్టాచ్యూ పెట్టినా అని చెప్పేసి అవమానిస్తాడు, ఏదో వినయ్య సొమ్మైనట్టు. ఓకే, నీకు ఎందుకురా? మేము పన్నులు కడితే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రభుత్వాలు పెట్టి. ఓకేనా? నెంబర్ 2, ఒక విధవేమో పార్లమెంట్ లో అవమానిస్తాడు, ఒక సన్యాసేమో అంబేద్కర్ బతుకుంటే సంపద అని అంటాడు, ఒక సన్యాసేమో ఈ అంబేద్కర్ రాజ్యాంగం రాయలే అంటాడు, ఒకడేమో ఈ రాజ్యాంగం కాదు ఇంకో రాజ్యాంగం ఉన్నది ఇంకో మాది ఇది అని చెప్పేసి ఇంకోటి అంటాడు. కాబట్టి నేను ఏమంటున్నానంటే మీ వైఖరి మీరు మార్చుకోకపోతే గనక 100% ఖబర్దార్ బిడ్డ. నేను చెప్తున్నా 100కు 200% మీరు చర్చ పెడతా అంటే రండి మాట్లాడుకుందాం. మాది ఏదైనా లోపాలు ఉంటే మేము సంస్కరించుకునే ప్రయత్నం చేస్తాం, మీరు కూడా తప్పు చేయకుండా ఉండండి. అంతేగాని మేము సంపుతాం పొడుస్తాం అంటే కనుక ఖబర్దార్
ఓకే బట్టలు కూడా తీసి ఉరికిచ్చి కొడతాం. ఓవరాల్ గా అంబేద్కర్ గారిని ఎవరైతే దూషిస్తున్నారో వాళ్ళని అంటున్నారా లేదా అమారా ప్రసాద్ ఉద్దేశించి? అమారా ప్రసాద్ మీద నాకు వ్యక్తిగతం ఏం కోపం లేదు. తన తర్వాత క్షమాపణ కూడా చెప్పాడు. బైరి నరేష్ తప్పు చేసినప్పుడు క్షమాపణ ఎలా చెప్పాడో అమారా ప్రసాద్ అన్న కూడా అమారా ప్రసాద్ అన్న కూడా క్షమాపణ కూడా చెప్పాడు. ఓకేనా? ఏదన్నా ఉంటే అమారా ప్రసాద్ ఏమన్నాడు అంటే బతికుంటే చంపేసేవాని అన్నాడు. అంత పెద్ద స్టేట్మెంట్ ను తెలంగాణ సామాన్య వ్యక్తి ఏ విధంగా ఖండిస్తాడు? నేను ఖండించా. ఆయన మీద పెద్ద మా ఛానల్ ద్వారా అలాంటి వారిని ఎవరైనా అలాగా అమారా ప్రసాద్ చేసినట్టు ఇంకా తర్వాత ఎవరైనా చేస్తే గనక చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటది. నేను చెప్తున్నాను, ఇంటికి వచ్చి మరి కొడతాం, ఇంటికి వచ్చి మరి కొడతాం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఎవడు విషం గమ్మాలని చూసినా, ఎవడు విషం చిమ్మాలని చూసినా, బాబాసాహెబ్ అంబేద్కర్ ని దూషించడము, ఫేస్బుక్ లలో వాట్సాప్ లలో కామెంట్లు పెట్టడం, మీరు ఆయన పైన ఎందుకు కోపం పెంచుకుంటారో మాకైతే తెలియదు కానీ మాకు భగవంతుడు లేడు పోయి. ఓకేనా? ఈ దేశంలో మాకు బతకడానికి స్వేచ్ఛ స్వతంత్రాలను కలిగించినోడు మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్. నువ్వు నమ్ముకునే దేవుని నువ్వు నమ్ముకో, మాకేం అభ్యంతరం లేదు. గుళ్ళకి రానిపోతే మేము ఏమనలేదు, బళ్ళకి రానిపోతే మేము ఏమనలేదు, వేల సంవత్సరాల నుంచి మమ్మల్ని వెలివేస్తే మేము ఏమనలేదు, మంచినీళ్ళు తాగనిపోతే మమ్మల్ని ఏమనలేదు, మా అక్క చెల్లెలు మాకు భగవంతుడే. అమిత్ షా నేను చెప్తున్నా మీ ఛానల్ వేదిక, అమిత్ షా ఓ సన్నాసి, మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడే. మా దేవుడు జోలికి వస్తే ఎవరినైనా చంపేస్తాం. ఓకేనా? మా దేవుడు జోలికి వస్తే మా దేవుడిని చంపాలనుకుంటే మేము కూడా మీరు పద్ధతిగా మాట్లాడండి, సో భవిష్యత్తులో అంబేద్కర్ గారిని ఎవరు ఏమన్నా 100% తెలంగాణ ముందుండడు కాదు, ఇంటికి పోయి కొడతాడు ఇంటికి పోయి మరి కొడతాడు, క్షమాపణ చెప్పిస్తాడు, పద్ధతి మార్చుకోమని చెప్తాడు. మారకపోతే గనక నేను చెప్తున్న తర్వాత తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది తెలంగాణ సామాన్య వ్యక్తిగత విషయంలో వస్తే మీకు దాదాపుగా 3 పదుల వయసు ఉంటుందా? 30 సంవత్సరాలు ఉంటాయి అనుకో కళ్యాణ్. ఓకే, మరి ఎప్పుడన్నా తెలంగాణ సామాన్య పెళ్లి ఎప్పుడైతే అప్పుడే. పెళ్లి ఎప్పుడైతుంది అంటే దాని గురించి మీరు ఏం ఇవ్వాలి కదా వివరణ? తప్పకుండా. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఇంట్లో, అయిపోయిన తర్వాత 100% చేసుకునే ప్రయత్నం. అంటే ప్రతి ఇంట్లో అమ్మ నాన్న, అంటే నాన్న లేరు కాబట్టి అమ్మ అయినా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు పెళ్లి చేసుకొని ఇబ్బంది పెడుతున్నారు. మొన్ననే రీసెంట్ గా ఊర్లో ఎంతో కష్టం చేసి నా రెక్కల కష్టంతో నరేంద్ర మోడీ తెలంగాణ ప్రభుత్వం 2 ప్రభుత్వం ఇల్లు కట్టియలే కాబట్టి నేనే ఇల్లు కట్టుకున్నాను. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆయన ఇల్లు ఇస్తున్నట. ఆయన నాకు ఇల్లు ఇచ్చింది ఈయన ఇచ్చింది లేదు. నేను ఏమంటున్నట్టు మొన్ననే ఇల్లు కట్టుకున్నా. పెళ్లి కూడా తర్వాత ఉన్నది. బ్రహ్మచార్యం కొనసాగించే అవకాశం బ్రహ్మచార్య వాళ్ళని ఏం లేదు, పెళ్లి చేసుకుంటా. మంచి ఎవరైనా ఏమంటారు కులం ఉండదని చెప్పేటువంటి వాళ్ళు ఉండరు, బ్రాహ్మణుల అమ్మాయి స్వాభిమాన పెళ్లి చేసుకునే అవకాశం లేదు. ఏ పెళ్ళని చేసుకుంటా కళ్యాణ్, స్వాభిమాన పెళ్లి అని చేసుకుంటా, లేకపోతే మండపంలోనే చేసుకుంటా. కాకపోతే మా కులం కాకుండా వేరే కులం వాళ్ళని చేసుకుంటా. అంటే భవిష్యత్తులో మీరు చేసే సమాజంలో ఫైట్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఫ్యామిలీ, భార్య, పిల్లలు అడ్డం కాబోతున్నారు కాబట్టి పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచార్యం కొనసాగించే అవకాశాలు నేనేం చేస్తున్నా కళ్యాణ్? నాకు అర్థం కాదు. ప్రభుత్వాలను క్వశ్చన్ చేస్తే నా ప్రమాదం ఉన్నదా అనుకుంటావా? అనుకోం కదా. అట్లా అనుకుంటే వీళ్ళు చేసే అరాచకాలకు ఎంతమంది ప్రాణాలు తీయాలి? తీయట్లేరు కదా ఎవరు. ఏమంటారంటే అంటే నీ ఉద్దేశం ఏంది? బీజేపీ వాళ్ళని చంపుతారనా? సమస్యని తప్పని చెప్తున్నా. అదే తప్పనే చెప్పే క్రమంలో వాళ్ళు కొంచెం ఇల్లిటరేట్స్ అయ్యి ఎవరికో ప్రభావితం అయ్యి ఎవరు స్పీచ్ కో మీ మీద భౌతిక దాడులు జరుగుతాయి. నా మీద భౌతిక దాడులు చేయాలనేటువంటి ఆలోచన కలిగిన మీరు వచ్చినా సరే తెలంగాణ శామ ఒక ఫైర్. నువ్వు ఒకటి కొడితే నేను 4 కొడతా మిత్రమా, గుర్తుపెట్టుకో. నువ్వు నన్ను చంపడానికి వస్తా ఆలోచన నీకు వచ్చిన నువ్వు చచ్చిపోతావనే మైండ్ సెట్ లో ఉండి నా దగ్గరికి రా. అదే నా క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ శామన్న పెళ్లింది చేసుకుంటలేడు, భవిష్యత్తులో భౌతిక దాడులు జరుగుతాయినా లేదా మాకెవరు తెలియకుండా సీక్రెట్ గా గర్ల్ ఫ్రెండ్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నా? ఏ గర్ల్ ఫ్రెండ్ ఏం మెయింటైన్ చేయట్లేదు. నా గర్ల్ ఫ్రెండ్ ప్రభుత్వమే నా గర్ల్ ఫ్రెండ్. నేను ప్రభుత్వాన్ని ప్రేమిస్తాను అంతేనా? ప్రభుత్వాన్ని నువ్వు అన్నటువంటి గర్ల్ ఫ్రెండ్ ఎవరి వరకైతే ఎవరు లేరు. ఉంటే కనుక తప్పకుండా నీకే చెప్తా. గర్ల్ ఫ్రెండ్ కూడా తీసుకొని వస్తా స్టూడియో. 100% చూస్తాను అన్న. మీకు కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాను మా ఛానల్ ద్వారా. మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక ఏమంటారు అన్నదాన్ని అందమైన అమ్మాయితో రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ.